అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రవీణ్ అనేటువంటి ఒక యువకుడు బతుకుబాట పరిచయం చేయబడుతున్నాం. బతుకుబాటని చూపిస్తాం. ఆయనకు పోలియో వచ్చేసి 2 కాళ్ళు చచ్చుబడ్డా కానీ ఈ విధంగా మెకానిక్ చేస్తున్నారు, బైక్లో మెకానిక్ చేస్తున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారని ఒక కవిత్వంలో జాలువారినట్టుగా ఆ అక్షరాలకు అక్షర రూపంలో కనిపిస్తుంది ఆయన జీవితం. ఆయన పట్టుదలకు కృషికి చాలా గొప్ప నిర్వచనం ఇవ్వచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పట్టుదల గొప్ప కృషితోటి ఈ విధంగా చేస్తున్నారు. అందరూ అంటే శారీరకంగా ఎలా అయితే ఒక మనిషి శారీరకంగా ఉండి ఎంత పని చేయగలుగుతారో వీరు ప్రవీణ్ వీరి పేరు. వీరికి కాళ్ళు చచ్చుబడ్డాయి ఈ విధంగా, అంటే పోలియో రావటం వల్ల చిన్నప్పుడే. ఇదంతా ఏంటి, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన జీవనం ఏంటి, ఎలా కొనసాగింది, ఎందుకు ఇది చేయాల్సి వస్తుంది అంటే బైక్ మెకానిక్ చేస్తారు. బైక్ మెకానిక్ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంతా ప్రవీణ్ అన్న అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. బాగున్నా ప్రవీణ్. ఏంటి మీ బయోడేటా ఏంటి, అంటే ఏంటి, ఎప్పుడు మీ ఉండే ఎక్కడ, దాంతోపాటు మీ బయోడేటా ఏంటి? ప్రస్తుతం అయితే ఇక్కడ గోల్లాక అంబర్పేట డివిజన్లో ఉంటాం సార్. ఇక్కడ మాకు చిన్నప్పుడే పోలియో వచ్చింది. నాకు చదువు కూడా ఇవ్వలేదు. ఏ వయసులో వచ్చింది మీకు? 1 ఇయర్ పుట్టినప్పుడు 1 ఇయర్ పోలియో వచ్చింది. పోలియో వచ్చి మా అమ్మ నాయన చాలా హాస్పిటల్ తిరిగారు, కానీ ఎటు కాలేదు. అప్పటికి కాకుండా కాళ్ళు ఇట్లా అంటే కాళ్ళు నడవలేవా, అంటే పూర్తిగా వంగి నడుస్తున్నాయి. చాలా చిన్నగా ఉంది కాళ్ళు, చూడొచ్చు. ఒక చెయ్యి అంటే ఒక మిగతా వ్యక్తులది చెయ్యి ఎంత ఉందో అంత చిన్నగా ఉంది కాళ్ళు. కాళ్ళు చాలా చిన్నగా ఉంది, ఇంకోటి నడవడం కష్టం అన్నట్టు. మామూలుగా ఎక్కువ నడవలేను. మా అంటే గీడ వచ్చి 2-3 అడుగులు నా బండి ఇక్కడనే ఉంటుంది, ఇక్కడ ఎక్కేస్తాను. మా ఇంటికాడ కూడా అంతే ఉంటుంది. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 10th ఫెయిల్ సార్. 10th ఫెయిల్. ఓకే, 10th ఫెయిల్ అయిన తర్వాత ఏం చేశారు మరి? 10th ఫెయిల్ అయినాక ఏం చేయలేదు. ఇక మాకు జాబ్ వాళ్ళు ఇస్తారు సార్. అవును, మాకు జాబ్ ఏమి ఇవ్వకుండా ఇక మామూలుగా ఇట్లే ఉన్నారు. తర్వాత ఇక మామూలుగా ఒక ఫోన్ డబ్బా పెట్టుకున్నాం సార్. అప్పుడు ఫోన్ డబ్బా, టెలిఫోన్ బూత్. సెల్ ఫోన్ టెలిఫోన్ బూత్ సార్. టెలిఫోన్ బూత్ అంటే ఎస్టీడీ బూత్. ఎస్టీడీ బూత్ అది మామూలుగా పెట్టుకున్నాం సార్. ఓకే, మధ్యలో ఇక కాయిన్ బాక్స్ వచ్చి అదంతా ఖరాబ్ అయిపోయింది. సెల్ ఫోన్లు వచ్చి మాకు బిజినెస్ లేకుండా అయిపోయింది. ఇక అట్లే మళ్ళీ ఇంట్లో ఒత్తిడి కూర్చున్నాం. కూర్చున్నాక ఏం చేయాలి, ఎటు తోయలే. ఇక మా అన్న ఏం చేసిండు, ఇక్కడ మా సార్ దగ్గర కరెంట్ పని చేస్తుండే. ఏ సార్ దగ్గర? మా ఇప్పుడు బైక్ మెకానిక్ ఓనర్. సాయిరామ్ మోటార్స్ ఓనర్ మా సార్ నారాయణ సార్. ఆయన దగ్గర మా అన్న వచ్చి అడిగిండు, ఇట్లా మా బ్రదర్ ఇంట్లోనే ఉంటుండే, ఏం చేస్తలే అంటే, నువ్వేం బాడకు నా దగ్గర తీసుకురా, ఇంజన్లు గడిపిస్తా అది అంటే అట్లానే తీసుకొని వచ్చింది సార్. ఇప్పుడు ఈ పాటికి మా సార్ నన్ను మంచిగా చూసుకుంటూ ఇంకా డెవలప్ అయినా సార్. నేను అన్ని బైకులు మెకానిక్ చేస్తారా, అంటే ఓన్లీ కొన్ని సెలెక్టెడా? ఆల్ బైక్స్ సార్ అన్ని చేస్తారు, మొత్తం అన్ని బాల్ మొత్తం 2 వీలర్ అన్ని బైక్ చేస్తారు. ఇప్పుడు బుల్లెట్ కూడా అది కూడా చేసేస్తున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా కొట్టేస్తారు. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా చేసేస్తాను. మొత్తం ఎక్కువ మటుకి నేను ఇంజన్లు చేస్తాను. ఇంజన్లు చేస్తారు, ఆల్ ఇంజన్. ఓకే, అంటే మీకు కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇంజన్ రిపేర్ చేస్తారు. ఎప్పుడన్నా ఇంజన్ అంటే సర్వీస్ బిల్ కూడా చేస్తా. అట్లా అయిపోతుంది మొత్తం లైఫ్. రోజు ఎన్ని చేయగలుగుతారు అట్లా? ఇంజన్లు అంటే ఒక 2-3 చేయొచ్చు. 2-3 చేయగలుగుతారు మొత్తం. ఇప్పుడు దేనే సాఫ్ చేసుకొని అన్ని చేయాలి సార్. అట్లా అయిపోతుంది. ఓకే, మరి పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మా క్యాస్టే. అమ్మాయిని గరీబ్ అమ్మాయిని చేసుకున్నాక ఇక మంచిగా ఉండి అంతా 2 పిల్లలు పుట్టారు. మా భార్య రీసెంట్ ఫస్ట్ లాక్డౌన్లో చనిపోయింది. అయ్యో, అవునా? అవును సార్. అరే మ్యారేజ్ అయినాక లాక్డౌన్ చనిపోయింది. 2 పాపలు పుట్టారు, పాప బాబు. పుట్టినాక ఇక ఫస్ట్ లాక్డౌన్ ఉండే కదా సార్, అప్పుడు చనిపోయింది. అయ్యో, అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు డాక్టర్లు. అవునవునవును.
ఆ టైంలో అంతా ఎవరు అంత కన్ఫ్యూజన్ వ్యవస్థ ఉండే. అవును సార్. అవును. ఇక అట్లా అయిపోయింది మొత్తం లైఫ్. మీకు పాప బాబు మీరే చూసుకుంటారా? నేనే చూసుకుంటాను సార్. ఆహా. మా సార్ కూడా హెల్ప్ చేస్తాడు. ఆ. అట్లా ఏం లేదు. ఓకే ఓకే. ఇది మీ ఓనర్ ఓనర్ నారాయణ సార్. అంతే. అసలు నిజంగా కూడా మీకు ఇంత అంటే వైకల్యం ఉన్నప్పటికీ కూడా మీకు అనుమతి ఇచ్చి అంటే పర్మిషన్ చేసుకునే అవకాశం కల్పించడం అనేది కూడా మా సేటు మాకు దేవుడు సార్. మా సేటు మాకు దేవుడు, అందుకే కాదు సార్. అదే 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 నిజంగా కూడా లైఫ్ ఇచ్చాడు నాకు, చాలా లైఫ్ ఇచ్చాడు. ఇప్పటికీ యాడ్ చేస్తారు. ఓకే ఓకే. ఎందుకంటే అన్ని చక్కగా ఉండి చేయటమే మహా కష్టం. అంటే జనరల్గా చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, ఓపిక ఉండదు, కొంతమందికి ఆసక్తి ఉండదు, అవన్నీ ఉండదు. అయినా కానీ చాలా ఆసక్తిగా ఏమంటారు, మెచ్చుకుంటారు మీ సేటు? మెచ్చుకుంటారు సార్, చాలా మెచ్చుకుంటారు మా సేటు. ఓకే. నన్ను ఒక మాట అన్నాడు, అందరిని తింటారు కానీ నన్ను అయితే ఒక మాట అన్నాడు. ఒక మాట అన్నాడు. మా పని అంత బాగుంటుంది సార్. పని కూడా మంచిగా నీట్గా చేస్తారు కంటిన్యూగా. అవును సార్. ఎప్పటికి. ఓకే. చెప్పండి. ఏమన్నా చూసుకుంటాడు, హెల్ప్ చేస్తాడు. ఇంట్లో ఇంట్లో కొంచెం డబ్బులు కావాలంటే కూడా ఇస్తాడు, అట్లేం లేదు. అదే అదే అంత మంచి చూసుకున్నప్పుడు మనకు కూడా మంచిగా ఉండాలి సార్. అవునవును. మీరు కూడా మంచి సర్వీస్ చేస్తే. అవును సార్. ఓకే. అన్ని బైకులలో ఏది బాగా చేస్తారు మీరు? అట్లా ఏం లేదు సార్, అన్ని బైకులు చేస్తారు. అన్ని బైకులు చేస్తారు. అన్ని బైకులు చేస్తారా? ఓకే. ఎంతకాలం పట్టింది మీరు నేర్చుకోవడానికి? నేను స్టార్టింగ్ ఇట్లనే ఇంజన్ సామాన్లు కడుక్కుంటా 1 year లో ఇంజన్ నేర్చేసుకున్నాను. ఇక మా ఉత్సాహం ఉంటారు కదా సార్, ఇంజన్ నేర్పించాడు ఆయన నుండి మీకు వస్తుంది వెలువల వేయాలి ఆయన చేసి చేతికి, అట్లా ఇక మొత్తం చేసేసుకున్నాం. మొత్తం కంటిన్యూగా అయిపోయింది. సమయం ఎంత పట్టిందని అందాజగా? ఒక 2 years అవుతుంది సార్. 2 years లో మొత్తం ఫుల్ పర్ఫెక్ట్. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తారు మీరు? నేను 14 years అయిపోయింది సార్. 14 years నుంచి. 14 years ఇదే ఫీల్డ్ ఉన్నా. ఇదే ఫీల్డ్, ఇదే షాప్. అదే షాప్, ఎక్కడికి పోలేదు. అదే కంటిన్యూగా చేస్తారు. ఓకే. ఎప్పుడైనా అనిపిస్తుందా ఏంది నా జీవితం ఏంది ఇట్లా అని ఎప్పుడైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. ఏం చేస్తావు, ఇక పొద్దుగా లేవాలి, ఇంటికి రావాలి, వాళ్ళ పోవాలి, మనకి రెస్ట్ కూడా ఉండదు. మధ్యలో నాకు కూడా కూర్చొని ఇక్కడ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇక అట్లయినా ఇక మా పేరు నేను రాకున్నా కూడా చూసుకోండు, మళ్ళీ నేను వచ్చినా పెట్టుకోండు, మళ్ళీ జాబ్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ఇక టాబ్లెట్ కూడా జర హెల్త్ చూసుకుంటాను సార్. ఓకే. అట్లా ఇది ప్రవీణ్ అన్న జీవితం. అంటే దీంతో పాటు మీరు ఇప్పుడు ఈ విధంగా చేస్తారు కదా. అవును సార్. కొంతమంది పీజీలు, డిగ్రీలు, దాంతోపాటు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అవును సార్ ఖాళీగా ఉంటుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు, ఏం సలహా ఇస్తారు? ఏమిస్తారంటే మేము అసలు ఇంత కష్టపడుతున్నాం, మీరన్నా మంచిగా జాబ్ చూసుకొని చేసుకోవాలి సార్. ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తాం, పొట్టగుర్తికి ఏదో ఒకటి చేయాలి. పొట్టగుర్తికి ఏదో ఒకటి చేయాలి కదా సార్. వాళ్ళు మాకు చదువు లేకుండే, మాకు చదువు లేకుండా మాకు దేవుడు టాలెంట్ ఇచ్చిండు. వాళ్ళకి టాలెంట్ వాళ్ళు బట్టి చేసుకోవాలి సార్. ఇక ఏముంటుంది సార్, పరిస్థితులు అట్లా ఉంటాయి. ఎప్పుడైనా బాధ అట్లాంటిది అనిపిస్తుంటుందా? ఇక ఉంటుంది సార్. ఇక మా మిస్టర్ కలిపేది ఇక నాకు మొత్తం చేత ఏమంటారు హెల్ప్ కాళ్ళు కొద్దిగా ఇబ్బంది అంటే ఆమె చేతోడు వాదోడు కూడా చేయలేకుండా పోయింది. అవును సార్ కదా, చాలా ఇబ్బంది. ఇప్పుడు అమ్మనే చూసుకుంటుంది. ఇక నేను మార్నింగ్ డ్యూటీకి వచ్చేస్తే నైట్ పోతా, మళ్ళా ఇక అమ్మనే చూసుకుంటా మొత్తం. పిల్లలు అన్ని ఆమెనే చూసుకుంటుంది. ఓకే ఓకే. ఎందుకంటే పాపం ఇక కాళ్ళు ఆమె చేసుకోవడం కూడా గొప్ప విషయం కదా. అవును సార్. అవును సార్. మేము ఒక 6 ఏళ్ళు సార్. 2014 అయింది సార్ మ్యారేజ్. మన ఫస్ట్ లాక్డౌన్లో మన ఓకే ఓకే ఓకే. కొంతమంది నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలు రాలేదని రకరకాలుగా ఏదో ఒక విధంగా ఆత్మహత్య ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆత్మహత్య వేసుకుంటే ఏమొస్తుంది సార్, ఏం రాదు. మంచిగా ధైర్యంగా ఉండి మన ఓవలు లేకుండా మనం కాళ్ళు లేకుండా చేతులు ఉన్నాయి సార్, చేతులతో మంచి మన చేసుకోవాలి సార్. కాళ్ళ రెక్కలు ఉండి మంచిగా పని చేసుకోవచ్చు, రకరకాల పని. అవును సార్. ఇవన్నీ ఓవలు పెడతారని కాదు సార్,
ఇక అడుక్కున్నాడు అవన్నీ ఎందుకు సార్ మనకి మంచిగా ఉండాలి సార్ బస్సు. అట్లా కొంతమంది వికలాంగులు కూడా అడుకుంటుంటారు కదా ప్రవీణ్ అన్న, సార్ వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంది? వాళ్ళకి కూడా వాళ్ళకి చెప్తా సార్, వాళ్ళు చేతదు మనం ఉన్న టాలెంట్ చూపెట్టించుకొని మనం పోరాడాలి జీవితం మీద అని అనుకుంటున్నా సార్, చెప్తున్నాను. ఓకే, మరి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది జనరల్ గా? మీకు కావచ్చు, ఇట్లాంటి వికలాంగులకు కావచ్చు, ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేస్తాంటే ఏం చేస్తారు ఇక ప్రభుత్వం ఏం పట్టించుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళు ఉంటారు, మనది మనకుంటది. కానీ పింఛన్ తీసుకుంటున్నా సార్ నేను. అదే పెన్షన్ వస్తుంది, ఇట్లా లోన్లు అట్లాంటివి కూడా ఇచ్చి ఉంటే కొంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అవును సార్, అట్లా కూడా ఇప్పుడు ఓన్ కూడా పెట్టుకోవచ్చు మనం, అట్లా ఉంటుంది సార్. అదే ఓకే, మరి ఇప్పుడు ఇది బాగా చేస్తారు, ఇప్పుడు ఇదేంటి పెట్రోల్ మోటార్లు అయినా బాగా చేస్తారు, భవిష్యత్తులో మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అవన్నీ అది కూడా నేర్చుకోవాల్సి వస్తుంది సార్. అది కూడా నేర్చుకుంటాం, ఇక అది కూడా ఇది అయిపోతే అది నెక్స్ట్ నేర్చుకోవాలి సార్. మళ్ళీ లేకపోతే మళ్ళీ రోడ్డుకి వచ్చేస్తాం మళ్ళీ. ఓకే, ఎస్టుడ్ బూత్ అనేది ఎట్లా అంతరించిందో భవిష్యత్తులో పెట్రోల్ వెహికల్ కూడా కనుమరుగయ్యే రోజులు వస్తాయనుకుంటారా? ఎట్లా మీ అనుభవం ఏంటి? వస్తాయి సార్, ఎట్లయినా మేము కూడా చూస్తున్నాం, చాలా పనులు చూస్తున్నాం. అప్పట్లో ఎస్టుడ్ బూతులు అంతరించిపోయినాయి కదా, మరి ఈ పరిస్థితి వస్తుందా అని? వస్తుంది సార్, ఎందుకంటే చాలా వెహికల్స్ అయిపోయినాయి, మాకు కూడా జర కొంచెం డల్ అయిపోయింది గిరాక్ కూడా, చూస్తున్నాం సార్. అది మేము కూడా అది కూడా నేర్చుకుంటాం మెల్లగా. మా సార్ చూసి చేస్తా అన్నాడు, అది కూడా నేర్చుకుంటాం. చూసిర్రా, ప్రతి ఒక్కరికి ప్రవీణ్ అన్న జీవితం ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి చిన్నప్పుడే కాళ్ళు చచ్చుబడిపోవడం, పోలియో రావడంతో చచ్చుబడిపోవడంతో మిగతా పిల్లలతో ఆడుకోలేని పరిస్థితి, మిగతా పిల్లల్లాగా అల్లరి చేయలేని పరిస్థితి అనిపించేదా చదువుకునే రోజుల్లో? అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఆడుకుంటుంటే మిగతా వాళ్ళందరూ చెప్పండి అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది కదా సార్, ఇట్లా మాలలాగా ఉడకాలి, వాళ్ళలాగా చేయాలి అని ఉంటుంది కదా, ఏం చేస్తాము మన బాధ ఆడికి. వారితో కూడా మాట్లాడిద్దాం. వారిని నేర్పడం కూడా గొప్ప అంశం, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చేరదీసి నేర్పించడం, ఆ తర్వాత వీళ్ళకి పని కల్పించడం అద్భుతంగా చేస్తున్నారు. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా చేస్తున్నారు, ఈ విధంగా వెళ్ళదీస్తున్నారు. ఎస్టుడ్ బూతులు అంతరించినాయి. అంతేకాకుండా ప్రవీణ్ అన్న వాళ్ళ భార్య కరోనా సమయంలో చనిపోవడంతో కూడా మరింత ఆయనకి ఏంటంటే చేతులు కాళ్ళు లేనప్పటికీ చేతులు కాళ్ళు అన్నీ ఆమె చూసుకునేది. అయినప్పటికీ ఆమె చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా ధైర్యంగా నెట్టుకుంటూ వస్తున్నాడు జీవితాన్ని. ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్కరు అన్ని బాగున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలకు క్షణికావేశంతో చిన్న చిన్న ఆత్మహత్యలు అట్లాంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వాళ్ళందరికీ ఒక ఆదర్శం, ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ప్రవీణ్ అన్న జీవితాన్ని. ఇలాంటి జీవితాలని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా రకరకాల పనులు చేయొచ్చు. ఎందుకంటే ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తున్నారు. ఇంజనీర్ ఇన్నోవేటివ్ చేస్తారు, కానీ ఆ ఇంజనీర్ అసలు మోటార్ ఎట్లా నడుస్తుంది, వెహికల్ ఎట్లా నడుస్తుంది, ఎట్లా రిపేర్ చేయాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అద్భుతంగా చేస్తున్నారు. అన్ని బండ్లను చేస్తారట, రాయల్ ఎన్ఫీల్డ్ మిగతా బండ్లు, బైకులు, స్కూటీలు ఇవన్నీ రిపేర్లు చేస్తారని చెప్తున్నారు. ఇది దీంతో పాటు అంటే ఎట్లా చేస్తారు ఏందనేది ఇక్కడ దగ్గర వాళ్ళ కొలి కూడా ఉన్నారు, వారినాటి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే ఈ దగ్గర ఇట్లా పట్టుకొని మాట్లాడండి. ఎట్లా ప్రవీణ్ అన్న బాగా అన్ని పనులు చేస్తారా? ఎట్లా ఉంటుంది ఆయన సర్వీస్, ఎట్లా ఉంటుంది? ప్రవీణ్ బాగా నీట్ గా అన్ని బండ్లు చేయగలుగుతాడు. బుల్లెట్, ఎంఫీల్డ్, రాయల్ ఎంఫీల్డ్, పల్సర్, అన్ని బండ్లు, ఆల్ బైక్స్. మిగతా వాళ్ళు చేసే పనితనానికి ప్రవీణ్ అన్న పనితనానికి తేడా ఏంది? మిగతా కంటే సార్ మా దగ్గర అయితే మాకు మాత్రము బాగా చాలా నచ్చింది. నేను సేట్ వాళ్ళ బ్రదర్ని, ఇక ఈ ఓనర్ వాళ్ళ బ్రదర్ని. చాలా బాగా నీట్ గా ఉంటుంది ఆయన వర్క్ మాత్రం. నేను అనుకుంటా ఒక్కొక్కసారి అయితే ఇండియాలో ఎవరు లేకుండొచ్చు ఇలాంటి మనిషి, ఇలాంటి వర్క్ చేసే మనిషి ఇండియాలోనే లేకుండొచ్చు అని అనిపిస్తుంది మాకైతే. అయితే మా దగ్గరికి 15 సంవత్సరాలు వచ్చినా కానీ 15 సంవత్సరాల నుంచి 2.5 years లో పని నేర్చుకున్నాడు. ఏంటంటే కాళ్ళు కడుగుతూ ఉండేది, అది చిన్నగా బాగా డెవలప్ అయ్యిండు. ఒక ప్లాడ్ ఉండే మా దగ్గర, ఇంజన్లు ఫిట్ చేసి ఈయనకు అప్పచెప్పేసిండు. ఆ తర్వాత ఈయన చాలా బాగా నీట్ గా మాకైతే. మీతో పాటు నేను నేర్చుకున్న అంశాన్ని కొంతమందికి నేర్పించరా? మీద పిల్లల కాడ నేర్పించరా? చాలా మంది నేర్పించారా? చాలా మంది షాపులు కూడా పెట్టుకున్నారు సార్.
చాలా మంది ఒక వాళ్ళని కూడా చెప్తా, అమ్మని కూడా చెప్తా నేను. పిల్లలు కూడా వ్యవసాయాలు ఉంటారు, వాళ్ళు అంటే వస్తారు. కొన్ని ఏమైనా చడి సింబల్ ఉన్నప్పుడు వాళ్ళు బయటకి వాళ్ళు బయట పోయి కూడా అడుగుతారు. డిస్ట్రిక్ట్లలో పెట్టుకున్నారు, డిస్ట్రిక్ట్ లో పెట్టుకున్న మనుషులు వాళ్ళు, ఆ పిల్లలు ఇన్ని నుంచి పోయి షాపులు పెట్టుకున్న వాళ్ళు ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్లు చేసి ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. ప్రాబ్లమ్స్ అన్ని అడిగి తీర్చుకుంటారు వాళ్ళు. లేదంటే కూడా పోయి చేసి వస్తాడు అక్కడ. అట్లా అంటే చూడండి ఎంత గొప్ప అంశము. ఏంటంటే వీరి దగ్గర పని కొంతమందికి నేర్పించి కూడా కొంతమంది యువకులకు వాళ్ళకు మంచిగా పని నేర్పించారు. వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేసి వాళ్ళకి విధంగా సలహా సూచనలు కూడా ఏమంటారు, ఇంజిన్ ఎట్లా చేయాలి, మిగతా రిపేరింగ్ ఎట్లా చేయాలి, ఎట్లాంటి మెలకువలు పాటించాలని చెప్తున్నారు. ఇది వాళ్ళు కూలికి చెప్పేది, చాలా మందికి నేర్పిస్తారు. మంచి మాకు ఒక ఇన్స్పిరేషన్ గా అని చెప్తున్నారు. దీంతో పాటు వీరి ఓనర్ అయినట్టుగా నారాయణ గారు, అంతే కదా, నారాయణ గారితో మాట్లాడించేసి మళ్ళీ వద్దాం. ఎందుకంటే అంత ఈజీ కాదు, గొప్ప పరిణామం. ఆయన కూడా నేర్పించడం, దగ్గర తీయడం, చేర తీయడం, వారిని తెలుసుకుందాం. ఒకసారి షోరూమ్ లో కూడా ఈ విధంగా ఎంతో మందికి నారాయణ గారు కూడా ఎంతో మందికి ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ కల్పించడం, దాంతో పాటు అందరు పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. మంచిగా ఇక్కడ ఈ విధంగా నేర్చుకున్నట్టుగా అవకాశం కల్పిస్తున్నారు. ఎక్స్పర్ట్, చాలా మంది ఎక్స్పర్ట్లను తయారు చేస్తున్నారు. ఈ విధంగా చాలా మంది ఇట్లా అంటారు యువకులు కావచ్చు, దాంతో పాటు పెద్దవాళ్ళు చాలా మందికి ఉపాధి కల్పించడం, నేర్పించడం, మంచి స్కిల్స్, ఇలా స్కిల్స్ నేర్పించడం కూడా గొప్ప అంశం అని చెప్పుకోవచ్చు. ఇది మీరే నారాయణ గారు, ఈ షోరూమ్ సాయిరామ్ మోటార్స్ షోరూమ్ ఓనర్. ఇట్రాండి నారాయణ గారు, ఇట్రాండి. చాలా థ్యాంక్ యూ, గ్రేట్ సర్వీస్, గ్రేట్. మొత్తానికి ప్రవీణ్ అన్న లాంటి ఒక వికలాంగులకు ఈ పని కూడా చేసి ఎందులో కూడా సక్సెస్ కావచ్చు అని నిరూపించారు. అసలు అంటే ఎందుకు ఆయనకు ఈ విధంగా చేయగలుగుతారు అన్నట్టుగా నమ్మకం ఎట్టగలిగింది మీకు? సరే, ఏ మనిషి అయినా మైండ్ ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఓన్లీ కాలే లేవు కదా. ఇదంతా చేతులతో చేసే పని. అంటే అలా బ్రదర్ వచ్చినమాట, నా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుండే, హౌస్ వైరింగ్. అయితే మా బ్రదర్ ఉన్నాడు, ఇట్లా 2 కాళ్ళు లేవు, ఇట్లా లేవు అంటే ఒకసారి అయితే తీసుకురండి. నాకు ముఖ్య విషయం ఏంటంటే ఎవరికైనా పని కల్పించాలని నా ఫస్ట్ నుంచి కూడా నా కాన్సెప్ట్ అనమాట. చేయడం, ఎవరైనా పనికి వస్తే లేదని ఇప్పటి వరకు పంపించలే. ఎవరు వచ్చినా ఏదో పని, అలా చేతనైన పని అన్నా ఇదే. ఆ అలవాటు ప్రకారం ఈయన కూడా తీసుకున్నాను. ఆయన తీసుకుంటా బస్సు సామాన్ కడగడానికి, స్పేర్ పార్ట్స్ క్లీన్ చేయడానికి ఆయన మంచిగా ఇంట్రెస్ట్ చూపించిండు. అట్లే మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఫిట్టింగ్ చేయడం చేసి ఈరోజు నెంబర్ 1 గా ఏ ఇంజిన్ అయినా వేరే కొత్తలకు కొద్దిగా ట్రైనింగ్ కావాలి, ఈయనకు మాత్రం అది కూడా అవసరం లేదు. ఓపెన్ చేసేటప్పుడు చూసుకుంటాడు, అదే విధంగా మళ్ళీ ఫిట్ చేస్తాడు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. మిగతా వాళ్ళు కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఆయన పనితనం వీళ్ళ పనితనం ఎట్లా ఉంటది? ఉంటుంది సార్. ఆయనకి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈయన చాదానికి పోడు, ఇక్కడ తిరగనికి పోడు. వీళ్ళు ఏం చేస్తారు, కూర్చున్న సేపు చాదానికి పోతాడు. ఆయనకు మైండ్ అంతా పని మీదనే ఉంటుంది, ఎక్కడ పోయి లేదు. పోతే 3 వీలర్ తీయాలి, కొద్ది ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆయన మార్నింగ్ 9కి వచ్చిండు అనుకో, లంచ్ టైంలో ఒకసారి ఇట్లా బయటికి వెళ్ళిందంటే మళ్ళీ వచ్చి కూర్చున్నట్టే రాత్రి 9 వరకు ఉంటాడు. అలాంటి వాళ్ళు నేను చాలా మందిని తెచ్చిన, ఆల్రెడీ తెచ్చిన. నేను బయట రోడ్ల మీద పోతుంటే, నువ్వేమన్నావు బాగానే ఉన్నావు కదా, ఎందుకు అడుకోవడం, రా నా దగ్గర, మీకు ఏదో సాలరీ ఇస్తా, నీకు కావాల్సినంత ఇస్తా, నువ్వు కొద్దిగా పని నేర్చుకో అంటే వాళ్ళు ఒక 2 రేడేస్ ఉంటాడు జబర్దస్త్ గా. ఇంకా వాళ్ళ కుక్క తిని తాగడం అలవాటు ఉంటది కదా, ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతుంటారు. 2-3 రోజులు వచ్చి టెంపరీగా చేసుకుని చూసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు వరకు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఇక్కడ మెకానిక్? అంటే మంచి వాళ్ళు అందరూ మెకానిక్ మొత్తం టోటల్ అందాదా ఒక 100 మెంబర్స్ పైన షాప్ లో ఓపెన్ చేసి సార్. నేనే ఒక 20-25 మెంబర్స్ షాప్ లో ఓపెన్ చేసిన నేనే. ఇక్కడ నేను నా చుట్టుపక్కల కూడా ఇక్కడ నేర్చుకున్నాను. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంటారు. ఇప్పుడు కలకత్తా అనేది కలకత్తా నుంచి ఒక 4 వచ్చారు. అంటే ఒక పర్సన్ వచ్చి నేర్చుకుని ఆ 4 పంపించిండు. ఇక్కడ బెటర్ ఉంటది వర్క్ షాప్, పని నేర్చుకోమని పంపించిండు. అలాంటి వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టి పని నేర్పించి పంపిస్తుంటారు. వందల మందికి నేను పోయి మాక్సిమం పోయి రిబ్బన్ కటింగ్ చేస్తుంటా. నా పక్కన పెట్టినా నేను పోతూనే ఉంటా, పోయి చేస్తుంటాను. ఇప్పుడు ఒక 25 మెంబర్స్ ఉంది సార్. 25 మెంబర్స్ వాళ్ళందరికీ ఉపాధి అంటే గాడ్ గిఫ్ట్ ఒకటి, వాళ్ళ పని చేసే ఇంట్రెస్ట్. మనం కూడా చేదోడు వాదోడుగా మనం కూడా హెల్పింగ్ చూడండి సార్. 2
వాళ్ళకి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండాలి, మనం నేర్పాలని ఇంట్రెస్ట్ రెండు తోడ్పడ్డప్పుడే వాళ్ళు కూడా మంచిగా తయారుగా అవుతారు అని నా నమ్మకం. అది ఇది నారాయణ గారు వ్యక్తిత్వం కూడా ఒకసారి ప్రవీణ దగ్గర పోదాం. ఈ విధంగా ఏంటి అనేది మాట్లాడుకుంటూ వెళ్దాం. అయితే వ్యక్తిత్వం కూడా మీ వ్యక్తిత్వం కూడా గొప్పది. ఎందుకంటే ఈ విధంగా చాలా మందికి అవకాశం కల్పించి నేర్పించడం ఆ విధంగా కూడా అంత ఈజీ కాదు. ఈ విధంగా అన్ని బైకులు చేస్తారా ఎట్లా? అన్ని ఆల్ బైక్స్ సార్, ఆల్ బైక్ ఇంజన్ చేస్తాడు. 2 వీలర్ ఆల్ బైక్స్, బుల్లెట్ తీసుకొని, యాక్టివా తీసుకొని, అన్ని హోండా, హీరో, బజాజ్, టీవీఎస్, ఆల్ వెహికల్స్, ఆల్ టైప్ వెహికల్స్ మంచిగా, చాలా మంచిగా. ఏడా కాంప్రమైజ్ కాడు. ఏదైనా ఉంటే అడ్వైస్ తీసుకుంటాడు. చిన్న వాచర్ నుంచి చిన్న నట్టుతో అన్ని చెక్ చేయండి, ఫిట్ చేయడు. అందరు మామూలుగా ఏం చేస్తారంటే కాన్ఫిడెన్స్ గా, ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఫిట్టింగ్ చేస్తారు, తర్వాత తిప్పుతుంటాడు. ఈయన ఫిట్టింగ్ చేయక ముందుకే ఏదైనా డౌట్ 1-4 సార్లు చూసి ఫిట్టింగ్ చేస్తాడు. పర్ఫెక్ట్ గా చేస్తాడు, మళ్ళీ ఇప్పకుండా. అంటే చేసిన బండిగా మళ్ళీ అందులో 99% రాకపోదు సార్. 99 ఒక 1-2% ఇంకా మనిషి అన్నప్పుడు కొద్దిగా మిస్టేక్లు, అక్కడ లేత్ మిషన్ ప్రాబ్లం ఉంటుంది. మేము అక్కడ నుంచి తెస్తాం, ఆల్ మిస్టేక్ చేసినా మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుంది. మెటీరియల్ కూడా ఇప్పుడు బేరింగ్స్ ఉంటాయి, సైజ్ డిఫరెంట్ ఉంటుంది, చూడడానికి సేమ్ అనిపిస్తుంది, చిన్న ఎంఎంల తేడా ఉంటుంది, కొద్దిగా ఫరక్ ఉన్నా అట్లా మేము కూడా మళ్ళీ డబల్ ఒకసారి అవుతుంటాయి. కొత్త బండ్లు ఇప్పినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అది మా ఇప్పిన బండ్లు అయితే చాలా ఈజీగా చేస్తుంటాడు. కొత్త బండ్లు ఇప్పినప్పుడు ఒక్కోసారి అవుతుంది. రైట్ అంటే ఇది ప్రవీణ్ ఉన్న జీవితం, ప్రవీణ్ ఉన్న బతుకు బాటలు వేశారు, బాటలు ఇచ్చారు నారాయణ గారు. ఎందుకంటే ఆ విధంగా అవకాశం కల్పించడం, వారికి అవకాశం కల్పించడం కూడా వీరి ఆలోచన కూడా గొప్ప ఆలోచన చెప్పుకోవచ్చు. ఆయనకు కొన్ని రకరకాల సమస్యలు కూడా వచ్చినాయి పాపం. ఆయనకు భార్య చనిపోవటం, ఆ సమయంలో ఏమనేది, ఎట్లా ఆయన ఫీలింగ్స్. కానీ ఆయన పిల్లలు పుట్టిరు కదా సార్, ఆ మైండ్ పిల్లల మీద వెళ్ళిపోయింది. ఇంకా పిల్లల్ని కూడా వేయించాలి కదా. అట్లా ఆయన ఏమైందంటే చాలా మంది అయితే మైండ్ డిస్టర్బ్ అయిపోయి పని చెయ్యరు, అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. అట్లా అయినా కానీ మళ్ళా కుదురుకొని మళ్ళా పని చేసి ఆ పిల్లల్ని మంచిగా చదివిపించడము, మంచి స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం వేసి బాబు ఇద్దరిని మంచిగా చదివిపిస్తుండు, వాళ్ళ తల్లిని చూసుకుంటుండు, మంచిగా ఉంటుంది చాలా. అది ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ప్రవీణ్ లాగా అలాంటి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కాళ్ళు, చేతులు, మైండ్, ఆలోచన, చదువు, జ్ఞానం అన్ని ఉన్నటువంటి వాళ్ళు కూడా డిప్రెషన్ లోకి వెళ్తుంటారు. అన్ని ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలో చెయ్యరు, బద్ధకం ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి ప్రవీణ్ని ఆదర్శంగా తీసుకోవాలి. దాంతోపాటు సమాజంలో కూడా ఈ నారాయణ గారు లాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఉంటే వాళ్ళని చేరదీస్తారు. ఎందుకంటే కొంతమంది అక్కడక్కడ అడుక్కుంటుంటారు, కాళ్ళు చేతులు బాగలేవని ఆలోచించి అడుక్కుంటారు. ఎందుకు అడుకోవాలి, మన శక్తి ఉంది కదా అని నిరూపించారు ప్రవీణ్ అన్న. దాంతో పాటు వీరు కూడా మంచి అవకాశం కల్పించారని చెప్పవచ్చు. ఇది వాటి బతుకు బాట కార్యక్రమం. మరో బతుకు బాట కార్యక్రమంతో కలుద్దాం. కెమెరా పర్సన్ సురేష్ తో రవిచంద్ర, అశోక టీవీ.